Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేస్తూ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. తలపతి విజయ్ తన పవర్ చూపించాడు. సింహం సింగిల్ గా వస్తుందన్నట్లు సింగిల్ గా వచ్చి సీన్ మార్చేశాడు విజయ్. స్క్రీన్ మీదే కాదు స్క్రీన్ వెనుక కూడా అద్భుతమైన స్క్రీన్ ప్లే నడపగలనని నిరూపించారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118. సరిగ్గా ఈ మ్యాజిక్ ఫిగర్ కు టీవీకే దగ్గరైంది. టీవీకే 105 స్థానాల్లో ఆధిక్యం సాధించగా అన్నా డీఎంకేకు 59 సీట్లు, డీఎంకే కూటమికి 70 స్థానాల్లో లీడింగ్ లో కనిపించింది. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, ఎవరు ఊహించలేనట్టుగా కూడా టీవీకే విజయ్ అయితే ఆధిక్యంలో కొనసాగుతూ వెళ్తున్నారు. సో ఏంటి అక్కడ సంబరాలు ఎలా చేసుకుంటున్నారు కార్యకర్తలు, పార్టీ నేతలు ఏమంటున్నారు? అఖిల, తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనాత్మకమైన ఏదైతే నిర్ణయాన్ని ఈరోజు తమిళ ప్రజలు అందించారని చెప్పవచ్చు. మొత్తం మీద మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్కి అపూర్వమైన ఘన విజయం లభించింది. అయితే మెజార్టీకి సంబంధించి ఒక 10 సీట్లు ఏదైతే 105 వద్ద ఆగిపోయిన పరిస్థితి. మరోవైపు ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో 118 సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ కూడా టీవీకే కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఉదయం నుంచి పూర్తిగా 3వ స్థానంలోకి వెనుకబడ్డ అధికార పక్షం డిఎంకే ఏదైతే కొంత ఊపిరి తీసుకుని 2వ స్థానంలో నిలబడడం విశేషము. మొత్తం మీద అయితే ఇప్పటికే కాంగ్రెస్, అదేవిధంగా పిఎంకే, సిపిఎం రాజకీయ పార్టీలకు సంబంధించి విజయం దిశగా కొంతమంది అభ్యర్థులు నడుస్తున్నారు. మొత్తం మీద వీరితో చర్చలు జరపడానికి టీవీఎంకేలోని ఒక గ్రూప్ పూర్తిగా సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్తో మంత్రాలు కొనసాగించడానికి కూడా చర్చలు నడుపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లోనూ, అదేవిధంగా పిఎంకే ఒక 6 స్థానాల్లోనూ, సిపిఎం 2 స్థానాల్లోనూ విజయం సాధించే అవకాశాలు, స్పష్టమైన ఆధిక్యత దిశగా ముందుకు దూసుకెళ్తున్న నేపథ్యంలో వీరిని కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి టీవీకే క్యాడర్ టీవీకేలోని రాజకీయ ఏదైతే కార్యవర్గం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా వారితో మాట్లాడడానికి చర్చలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే డిఎంకే తరఫున ఇంతవరకు సీఎంగా ఉన్న స్టాలిన్ తన రాజీనామాను మరికొంతసేపట్లో గవర్నర్కి ఇవ్వనున్నట్లు సమాచారము. మొత్తం మీద అయితే ఇటు ఏదైతే విజయ్కు ప్రశంసల వెల్లువ వస్తుంది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అదేవిధంగా ఏపీ ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డితో పాటు సినీ నటులు పెద్ద ఎత్తున ఆయన అభినందనలో ముంచెత్తుతున్నారు. మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చి ఈ విధమైన ఘన విజయాన్ని సాధించిన ఏదైతే విజయ్ దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలంటూ వాళ్ళు ఈ సందర్భంగా తమ అభిలాషను వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలకమైన పరిణామంగా చెప్పవచ్చు. విజయ్ పోటీ చేసిన 2 చోట్ల తాను గెలుపు దిశగా ముందుకు తీసుకెళ్తుండగా ఏదైతే అటు సీఎం స్టాలిన్తో పాటు ఆయన కుమారుడు కూడా వెనుకబడ్డ విశేషము. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఏదైతే కేవలం 200 ఓట్ల ఆధిక్యతతో మాత్రమే ఉన్న పరిస్థితి. అదే మరోవైపు ఏదైతే సీఎం స్టాలిన్ 6500 ఓట్ల ఆధిక్యతలో వెనుకబడ్డాడు. మొత్తం మీద చూస్తే మరోవైపు ఇటు తమిళసై కూడా మైలాపూర్లో వెనుకబడిన పరిస్థితి. ఇటు ప్రముఖులంతా వెనుకబడ్డారు. డిఎంకే పార్టీలో ఏదైతే పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమరగన్ కూడా 11,000 ఓట్ల తేడాతో ఏదైతే కాట్పాడ్ నుంచి వెనుకబడ్డ విశేషము. 28 మంది మంత్రులు ఈ విధంగా వెనుకబడిన వారిలో ఉన్నారు. మరోవైపు ఏదైతే 100 సీట్లలో 3,000, 2,000 తేడాతో ఈ ఏదైతే కౌంటింగ్లో కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో కౌంటింగ్ పూర్తయ్యే వరకు మొత్తం మీద ఫలితాల మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదని చెప్తున్నప్పటికీ టీవీకే మాత్రం అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయం. ఇందులో భాగంగా ఇప్పటికీ 105 సీట్లలో ఉన్నది. 118 సీట్లు ఏదైతే మెజార్టీకి అవసరమైన 118 సీట్లు కూడా సాధిస్తుందని చెప్తూనే మరోవైపు ఏదైతే ఇటు చిన్న పార్టీలు అన్నా డిఎంకేలోను తో పాటు డిఎంకేలో చిన్న పార్టీలను ఏదైతే ఎవరైతే విజయం సాధిస్తారో వారిని తమతో కలుపుకోవడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల ముందు సింగిల్గా ఎన్నికలకు వెళ్ళారు. కొంతమంది అతనితో కలిసి ముందుకు వస్తామని చెప్పినప్పటికీ వారెవరిని పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు రావడం విశేషం. కూడా అటు టీవీకే కొంతమంది
నేతలు అయితే చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు. మరి దీనిలో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? అండ్ ప్రధానంగా కూడా ఇంత భారీ విజయాన్ని సాధించేందుకు ఏ అంశాలు విజయ్కి కలిసి వచ్చాయి అనుకోవచ్చు? ఏదైతే 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉన్న యువకులు అంతా విజయ్కి అనుకూలంగా వ్యవహరించారు. అదేవిధంగా విజయ్ 7 హామీలను ఇచ్చారు. ఇందులో మహిళలకు 8 గ్రాముల బంగారు అనడం ఒకటి, నెల 2,500 రూపాయలు ఇవ్వడం అనేది ఒక ఇస్తామని చెప్పడము, మరోవైపు ఏదైతే 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తాము, ఈ 3 మహిళలను పూర్తి స్థాయిలో ఆకర్షించాయి. అదేవిధంగా రైతులకు 50% రుణాన్ని పూర్తిగా మాపు చేస్తామంటూ కూడా ఒక హామీ ఇచ్చాడు. ఈ హామీలు పూర్తి స్థాయిలో అదేవిధంగా పురుషులకు కూడా ఏదైతే బస్సులో ఫ్రీ సౌకర్యం కలిగిస్తామంటూ మరో హామీ ఇచ్చాడు. ఇలాంటి 7 హామీలు కొంతవరకు ఒక 10% ఓట్ల వరకు ప్రభావితం చేసి ఉంటాయి. అందుకే అతను విజయం సాధించాడని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మార్పును కోరుకున్నారు, ప్రభుత్వ వ్యతిరేకత పూర్తి స్థాయిలో కొనసాగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ప్రత్యక్షంగా కనపడింది. ముఖ్యంగా ఎన్నికల పోలింగ్ సమయంలో ఇది ప్రత్యక్షంగా మనం కూడా చూసాము. ఏదైతే గ్రామీణ స్థాయిలో పెద్ద ఎత్తున దౌర్జన్యాలు జరగడమే కాకుండా వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారో ఆ విషయాన్ని బయటికి రాకుండా ఒక విధంగా మీడియాను కూడా అనగదొక్కిన పరిస్థితి, మీడియా కూడా ధైర్యంగా ఏదైతే వార్తను ప్రచురించే పరిస్థితి తమిళనాడులో గత 5 సంవత్సరాల్లో కనిపించలేదు. కేవలం అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే హడావిడి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పార్టీ పరిస్థితి బాగా దెబ్బతింది. వ్యతిరేక ఓటును పోలరైజేషన్ చేయడానికి అన్నాడీఎంకేలో సరైన నాయకుడు లేకపోవడం కూడా విజయ్కి కలిసి వచ్చింది. దీంతో సీట్ల పంపిణీ సందర్భంగానే అన్నాడీఎంకే కూటమిలో జరిగిన వివాదం కూడా వీరి మధ్య ఐక్యత లేదనడానికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇటు విజయ్ యొక్క నాయకత్వానికి యువత ఎక్కువగా ఆకర్షితులయ్యారు. మొట్టమొదటిసారిగా ఓటు నమోదైన 50,000 మందిలో మెజార్టీ ఓట్లు విజయ్కే రావడం విశేషము. అదేవిధంగా 35 సంవత్సరాల లోపల యువకులు కూడా అతనికి అనుకూలంగా పనిచేశారు. దీంతోపాటు ఏదైతే విజయ్ యొక్క అభిమానులు చాలా పెద్ద ఎత్తున ఇటు పార్టీలో ముమ్మరంగా పనిచేయడమే కాకుండా అసలు వాళ్ళు పోలింగ్ బూతుల వద్ద సైనికులాగా పనిచేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లోనే పూర్తి స్థాయిలో ఎన్నికల్లో ఎక్కువగా విజయ్కి అవకాశం కలిగిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే విజయం సులువుగా జరిగిందంటున్నారు. పెద్ద ఎత్తున పార్టీ క్యాడరు అంటే పార్టీ సంస్థాగత నిర్మాణం కూడా ఎక్కడా జరగలేదు. కేవలం అభిమానులే ఒక సైన్యంలాగా పనిచేసి విజయ్కి ఏదైతే విజయాన్ని అందించారని చెప్పవచ్చు. విజయ్ యొక్క వ్యూహకర్త కూడా ఏదైతే సక్రమంగా పనిచేశాడు, టికెట్ల కేటాయింపులో కూడా ఏదైతే సామాన్యులకు ఎక్కువగా అవకాశం ఇవ్వడమే కాకుండా పూర్తి స్థాయిలో వారికి అనుకూలంగా ఇటు విజయ్ యొక్క డ్రైవర్ కుమారుడు కూడా విజయం సాధించాడంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి ఉన్నవారు అదేవిధంగా కార్యకర్తలకు కూడా ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడం వల్లనే విజయం సునాయాసంగా ఏదైతే విజయ్ ఈ విధమైన విజయం సాధించాడో అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా విజయ్కి పడ్డం కూడా మొత్తం మీద అతనికి లాభించిందని చెప్పవచ్చు. అఖిల. దామోదర్, మరో పక్కన ఏదైతే మనం అనుకుంటున్నట్టు కూడా ఇప్పుడు ఇంతటి భారీ విజయాన్ని ఈ రోజు చూసినామంటే అంత ఈజీగా కూడా రాలేదని చెప్పుకోవాలి. సో రాజకీయాల్లో కడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఎన్నో ఉడదొడుకులను అయితే ఎదుర్కొంటూ వచ్చాడు విజయ్. ఎన్నో కేసులను ఫేస్ చేశాడు. అండ్ అలాగే మీటింగ్స్ పెట్టిన దగ్గర కొంతమంది చనిపోవడం. సో వీటన్నిటిని ఫేస్ చేసుకుంటూ వచ్చిన విజయ్కి అయితే కొంతమంది ఏదైతే రాజకీయ పార్టీలు అనుకోవచ్చు, సో ఈ పార్టీ పెద్దగా బయటకు రాదనుకున్నారు. కానీ అలాంటి వారికి ఇంత పెద్ద గెలుపు ఒక చెంపబెట్టు లాంటిది అనుకోవచ్చా? ఖచ్చితంగా విజయ్ను చాలా తక్కువగా చేసి అంచనా వేశారు. ముఖ్యంగా అతను ఏదైతే 2-3 సీట్లు విజయం సాధిస్తాడో కేవలం 6 నుంచి 7% ఓట్లను అతను ఏదైతే రాబట్టుకోగలుగుతాడు. కేవలం అతను గెలుస్తాడా లేదా, కేవలం ఒక చోట గెలిచి మరో చోట ఓడిపోతాడా అంటూ కూడా ప్రచారం జరిగింది. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్లో కూడా అలాంటి నిర్ణయాలే వెలువడతాయి. కేవలం యాక్సిస్ మై ఇండియాలో మాత్రమే యాక్సిస్ మై ఇండియా ఒక ఏదైతే వారు మాత్రమే విజయం సాధిస్తాడో అది నుంచి 100 నుంచి 110 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పిన నేపథ్యం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం మీద విజయ్ యొక్క విజయానికి కారణం ఏదైతే ఎక్కడైతే కరూరులో తొక్కిసలాట సందర్భంగా 41 మంది మరణించిన తర్వాత ఆ కేసు విషయంలో ఏదైతే ఇబ్బంది పెట్టారు సిబిఐతో పాటు ఒకవైపు రాష్ట్ర స్థాయి పోలీసులు కూడా తీవ్రంగా అతన్ని ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ఈ విషయం అతనికి కొంత పాజిటివ్గా మారింది, సానుభూతిగా మారింది. అదేవిధంగా విజయ్ యొక్క ప్రచారాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ విజయ్ అభిమానులు చేసిన ప్రచారం కూడా ప్రజలు వాస్తవమని నమ్మారు. దీంతోపాటు టికెట్ల కేటాయింపులో కూడా అతను సమతూకం పాటించాడు. ముఖ్యంగా డబ్బున్న వారికే కాకుండా డబ్బు లేని వారికి కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. గత ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో ఇక్కడ తక్కువ ధన ప్రభావం కనిపించిందని చెప్పవచ్చు. మనము ఏదైతే
చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని చోట్ల అడిగినప్పుడు కేవలం 500, 1000 రూపాయలు మాత్రమే పంచిన పరిస్థితి. అంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో వేలాది రూపాయలు డబ్బులు ఎన్నికల కోసం పంచిన నేపథ్యంలో అక్కడ ఏదైతే సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలోనే అతి తక్కువ మొత్తం పంపిణీ జరిగింది. ఇలాంటి పరిస్థితులు కూడా ఇవన్నీ అతనికి లాభించాయి. ముఖ్యంగా డబ్బు పంపిణీని కూడా అడ్డుకొని కార్యకర్తలు ఏదైతే విజయ్ పార్టీకి సంబంధించిన అభిమానులు బాగా పనిచేయడం కూడా కలిసి వచ్చింది. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే అతను ఒక కారు డ్రైవర్ కొడుకు కూడా సీట్ ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. సో వీటన్నింటిని కూడా చూస్తూ విజయ్ పైకి వచ్చారు. సో ఏదైతే ఇప్పుడు అలాంటివి మనం నేరుగా చూస్తున్నాం, ఒక పొలిటికల్లో కూడా మనం ఇలాంటివి చూడడం చాలా అరుదు. సో ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చాయని చెప్పుకోవాలి. అండ్ అలాగే ఎవరు కూడా డబ్బుకి లొంగలేదు. సో మాకు ఇంత డబ్బు ఇస్తేనే ఓట్లేస్తాం అనే దానికి కూడా అటు ఎవరైతే తమిళియన్లు దానికి వ్యతిరేకంగానే పోరాటం చేసుకోవడానికి వచ్చాయి. ఎందుకంటే పెద్ద మొత్తంలో మార్పు కోరుకున్నారు. సో మార్పు కోరుకోవడం వల్లే ఇంతటి ఘన విజయాన్ని విజయ్కి అందించారనుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత విజయ్ అంటున్నారు, అంటే గతంలో ఎంజీఆర్ ఏదైతే అప్పట్లో ఉన్న కరుణానిధిని ద్రావిడ సిద్ధాంతాన్ని వ్యతిరేకించి కేంద్రంతో పోటీపడి అప్పట్లో విజయం సాధించాడు. ఆ తర్వాత ఎన్టీ రామారావు కూడా 82లో ఎన్నికల్లో వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లోనే పార్టీని స్థాపించారు. ఈ పార్టీ స్థాపించిన సందర్భంగా ఎన్టీ రామారావు కూడా అనేక మందికి టికెట్లు అంటే మేధావులకు ఇచ్చాడు, చదువుకున్న వారికి ఇచ్చాడు, యువకులకు ఇచ్చాడు, దీంతోపాటు ఒక బస్ కండక్టర్కి ఇచ్చాడు. చాలామంది అంటే అప్పటికప్పుడు ఎదుగుతున్న 25-26 సంవత్సరాల యువకులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. వారంతా ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ నాయకులు అయిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితిని, అలాంటి వాతావరణం తమిళనాడులో ఏదైతే అటు కేంద్రం వైపు నుంచి ఒత్తిడి తెచ్చి రాజకీయాలను ప్రభావితం చేయడం, మరోవైపు ద్రవిడ సిద్ధాంతం పేరుతో ప్రజలకు అభివృద్ధి పథం వెళ్ళనివ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే వాదన ఓవైపు, ఇంకోటి హిందూ వాదాన్ని తీసుకొస్తున్నారు, హిందీ భాషను బలవంతంగా నెత్తిన రుద్దుతున్నారంటూ కేవలం అదే వాదనను తీసుకొచ్చి ప్రజలను ఒక సెంటిమెంట్లో క్రియేట్ చేసి తమ పబ్బం గడుపుకోవాలని ద్రవిడ పార్టీలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అన్నిటిని చేంజ్ చేస్తూ మూడో వ్యక్తిగా రంగప్రవేశం చేశాడు. అంటే కేవలం ప్రజా సంక్షేమం, అభివృద్ధి మాత్రమే ఉండాలి, ఇవన్నీ అవసరం లేదు, కులం లేదు, మతం లేదు అన్న సిద్ధాంతంతో విజయ్ రావడం, సినీ నటుడుగా ఆయన తీసిన సినిమాలు ఏదైతే ఆ గతంలో ఒక ఓటు విషయంలో, నకిలీ ఓట్ల విషయం, దొంగ ఓట్ల విషయంలో తీసిన సినిమాలు, అదేవిధంగా దేశభక్తి గురించి తుపాకీ అనే సినిమా, ఏదైతే వైద్యము విద్య ఉచితంగా అందించాలంటూ కొన్ని తీసిన సినిమాలు, ఈ విధంగా చాలా వరకు విజయ్ సినిమాల్లో ప్రజా ప్రయోజనాలు, ప్రజలకు ఏ విధంగా ఎలాంటి అభివృద్ధి జరగాలి, ఎలాంటి సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారంటూ ఓ ప్లాన్గా గత 10 సంవత్సరాల నుంచి విజయ్ నటించిన సినిమాలో ఏదో ఒక సామాజిక అంశం ముడిపడి ఉంది. ఆ సామాజిక అంశాలతో అతను ప్రజలకు ఏదైతే ఓటర్లకు కానీ అదేవిధంగా ప్రజలకు, మహిళలతో బాగా కనెక్ట్ అయ్యాడు. ఈ విధంగా చాలా ప్లాన్డ్గా గత 10 సంవత్సరాలుగా తాను తీస్తున్న సినిమాల్లోనే ఏదైతే ఒక సందేశాన్ని నుంచి సమాజంలో జరుగుతున్న చెడును వ్యతిరేకించి ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలి అన్న విషయాలను ముందుకు తీసుకొచ్చాడు. అతని చిట్ట సినిమా కూడా ఏదైతే తెలుగులో భగవత్ కేసరి సినిమాకు అనువాదంగా ఏదైతే ఇటు ఆ సినిమాకి సంబంధించిన రైట్స్ తీసుకొని ఇక్కడ సినిమా తీశాడు. ఇక్కడ కూడా అమ్మాయిల రక్షణతో పాటు అమ్మాయిలను ఏ విధంగా సొంతంగా ఎదగాలన్న అంశం మీద చేయాలనుకున్నాడు. కానీ ఆ సినిమా విడుదల సందర్భంగా కూడా అనేక ఇబ్బందులు సృష్టించిన నేపథ్యం, దీంతో ఆ సినిమా విడుదల కాకపోవడము, ఏదైతే యూట్యూబ్లో కొంత సినిమా ప్రసారం కావడము, ఈ విషయాన్ని కూడా పెద్దగా ఇటు విజయ్ అభిమానులతో పాటు తమిళ ప్రజలను కూడా కలిచివేసింది. ఒక సినిమా విడుదల చేయడానికి కూడా అనేక ఇబ్బందులు కలుగజేశారు. ఇలాంటి ఏదైతే ఒక రకమైన నియంత్రణ పాలన తమిళనాడులో కొనసాగుతుంది, స్వేచ్ఛ లేకుండా పోతుంది అన్న అంశాలను జనం మీదకి తీసుకురావడంలో విజయ్ అండ్ టీం సక్సెస్ అయింది. అందులో భాగంగానే విజయ్కు పెద్ద ఎత్తున యువత ఓట్లేశారు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటి ఉంటుంది, ఏదైతే ఒకసారి వారు చాలా ఇబ్బందిగా ఉన్నా కానీ మాట్లాడడానికి స్వేచ్ఛగా ఉండాలనే ఫీలింగ్తో దక్షిణాది రాష్ట్రాల వ్యక్తులు ఉంటారు. అలాంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఏదైతే మాట్లాడనివ్వకుండా, వారి భావాలను స్వేచ్ఛగా బయటకు ప్రకటించనివ్వకుండా ఈ విధమైన నియంత పాలన కొనసాగుతుంది తమిళనాడులో అన్న అభిప్రాయాన్ని జనం దృష్టికి తీసుకురావడంలో, ప్రజల దృష్టికి రావడంలో ఏదైతే విజయ్ టీం సక్సెస్ కావడం కూడా అతని విజయానికి ఏదైతే తటస్థ వర్గాలు ఓట్లు వేయడానికి కూడా కారణమని ఏదైతే రాజకీయ పరిశీలకులు అంటున్నారో అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.